శుద్ధుడు పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానులతో నిత్యము పొగడబడేటువంటి మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామమును బట్టి, గంభీరమైన గొప్ప నామమును బట్టి ఈ యొక్క సాయంకాల వేళలో సంఘ ప్రార్థన కొరకై ప్రభువా మీరు మమ్మను సమకూర్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంపూర్ణంగా మీ కృపచేత మమ్మల్ని భద్రపరచుము. వారి వారి గృహాలలో ప్రభు మరి వారు చేరి వాక్యమును విని వాక్యానుసారముగా వారు ప్రార్థించి ప్రభు మరి అనేక ఆకర్ర కొరకు సంఘక్షేమం కొరకు పరిపూర్ణంగా విశ్వాసంతో వారు ప్రార్థించి మహిమ పొందినట్లుగా ప్రార్థన చేయండి. మా అక్కర కొలది అడిగి మేము పొందినట్లుగా కృప చూపించండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సార్వత్రిక సంఘములో ఈ దినం ఎక్కడెక్కడైతే ఇలాగా సంఘ ప్రార్థన కొరకై ఆయా మీటింగుల కొరకై మీ దాసులు నిలబడబోతున్నారో లైవ్ ద్వారా మరి ప్రభువా వివరించబడేటువంటి వాక్యము వారి హృదయాలలో మరి ప్రభువా నెమ్మది కలిగించి, ప్రభువా వారికి రక్షణ కలిగించి, ప్రభువా మరి ఆసక్తి వారిలో పుట్టించి, ఆత్మలో తీవ్రతను కలిగించి మీ సన్నిధిని అనుభవించేటువంటి వారుగా సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ప్రభువా మీ తేజో మహిమ నిలుచు స్థలంలో మోకరించి నీ ముఖ దర్శనం చేసుకున్నట్లుగా ప్రభువా మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నిర్గమాకాండం 4:12, మత్తయి సువార్త 10:20, లూకా సువార్త 21:15 వచనం. అయోగ్యుడైన నా పక్షముగా ప్రభువా నెరవేర్చి ఈ సమయంలో నిలబడే మీ దాసులందరి పక్షముగా నెరవేర్చి మీ వాక్యం అందించి మీరు మహిమ పొందమని, పాటలు వాక్యము ఆశీర్వాదకరంగా చేయము, వాయిద్యములు వాయించటకు బిడ్డలకు వేళ్లకు విద్య నేర్పించము, అర్ధరహితముగా వాంచినట్లుగా సహాయపడుతూ రండి. మీకు మహిమ సాతానుకు సిగ్గు కలుగునట్లుగా మమ్మను సిద్ధపరచమని మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ మీ ప్రియమైన కుమారుడు మహాప్రభైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గంభీరమైన గొప్ప నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 457, పాత పుస్తకం ఉంటే 397 ఉంటుంది. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున అని పాట.
ప్రకటించేదారు తమ ఐక్యతను ప్రకటించేదారు తమ ఐక్యతను క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా
సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభువు రక్తమిచ్చి ఉన్నట్టి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోక నివారిణి. ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోక నివారిణి. పాట సంఖ్య 110 చిన్న పాట పుస్తకంలో బేర్షెబా ఎడిషన్లో చిన్న పాట పుస్తకము మాదు ప్రార్థన సమయంలో దేవా చెవియొగ్గుము. మధు ప్రార్థన సమయములో దేవా చెవియొగ్గుము. మధు ప్రార్థన సమయములో దేవా చెవియొగ్గుము. మాధు కోటయు మాధు దుర్గము నీవే, నిన్నే మేము ఆశ్రయింతుము. మాధు కోటయు మాధు
పరచు ప్రార్థన సమయములో దేవా చెవియొగ్గుము మాదు ప్రార్థన సమయములో దేవా చెవియొగ్గుము మాదు కోటయు మాదు దుర్గం నీవే నిన్నే మేము ఆశ్రయింతుము మాదు కోటయు మాదు దుర్గం నీవే నిన్నే మేము ఆశ్రయింతుము మాకు ప్రార్థన సమయములో దేవా చెవియొగ్గుము ప్రార్థన సమయములో దేవా చెవియొగ్గుము. గ్రంథ వాగ్దానం ఉన్నాయి బైబిల్ గ్రంథ వాగ్దానంబులని నావి ప్రతి అధ్యాయము వరస వచనము ఆను దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులని నావి. ప్రార్థనా సాయం కొరకై ఈ సాయంకాల వేళలో దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి ప్రియమైన సంగమా, నూతన యెరూషలేం ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి సహోదరుడా సహోదరి, నీ గృహములో నీవు కూర్చొని దేవుని వాక్యం విని సంఘ యొక్క క్షేమం కొరకు భారముతో ప్రార్థించాలని ప్రేమపూర్వకముగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన అనేది ప్రభువుతో మనం మాట్లాడుట, ప్రభుతో మాట్లాడమే కాకుండా మన అక్కర కొలది అడిగి పొందుట, సంఘ క్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, మరి రక్షించబడినటువంటి వ్యక్తులు ప్రభు కొరకు బలపడినట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించుట అనేది. కనుక భారముతో విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలని ప్రేమపూర్వకముగా మరొకసారి మనవి చేస్తున్నాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 15, 16 వచనాలు, 2 వచనాలు మనము 15, 16, 17 వచనం కూడా 3 వచనాలు మనము కలిసి చదువుకున్నాం. మీరున్న స్థలంలో మీరు గట్టిగా బిగ్గరగా బైబిల్ తెరిచి ఈ 3 వచనాలు మరి కలిసి చదువుకున్నాం. మీరు చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రిలేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, దేవుని వాక్యము ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు మన పూర్వీకులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సంగతి మనం మొదటి అధ్యాయం అంతా కూడా గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశముతో భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశముతో భూమితో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తాను పిల్లలను కని గొప్పవారినిగా చేసిన తర్వాత
వారు దేవునిపైన తిరుగుబాటు చేసినట్లుగా మొదటి 2వ వచనం నుండి మనం గమనించగలము. అయితే ప్రియులారా, అలాగా మానవుడు దేవునిపైన తిరుగుబాటు చేసి దేవునిపైన తిరుగుబాటు చేసిన వ్యక్తి పాపము చేత అరకాలం మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేకుండా మానవుడు నిలువెల్లా పాపపు గాయములతో నిండి ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాడు. అందుకే 12వ వచనంలో అంటాడు, అలాంటి వ్యక్తులను బట్టి ఆయన అనే మాట ఏంటంటే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? కారణం ఏంటంటే దేవుని పైన తిరుగుబాటు చేసినారు, దేవుడు చెప్పిన మాట వినకుండా ఉన్నారు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. వారు అమావాస్యలను, నైవేద్యములను, నియామక కూటములను, ధూపార్పణలను ఇవన్నీ కూడా వారు ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ప్రభువుకు అయిష్టమైనటువంటి వారు చేస్తూ ఉన్నారు. ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, అనగా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. కాబట్టి వారిని ఏమంటారంటే, నా ఆవరణమును, నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవరు? కారణం ఏంటంటే 15వ వచనం, మీ చేతులు చాపునప్పుడు నేను మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. కారణం ఏంటి ప్రియులారా? 16వ వచనం, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగింపుడి. కాబట్టి దేవుడు ఈ రాత్రి మాట్లాడే సంగతి ఏంటంటే, మనల్ని మనం కడుక్కొని మన దుష్క్రియలను తొలగించుకొని దేవుని సన్నిధిలో మనం యథార్థముగా మోకరించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి వాడని ఇక్కడ తెలియజేయబడతా ఉంది. మీరు ఒకవేళ బహుగా ప్రార్థన చేసినా నేను వినను, మిమ్మల్ని చూడకుండా ఏం చేస్తాడంట, నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. కారణం ఏంటంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనండి, శుద్ధి చేసుకొనండి. రక్తంతో అనగా పిల్లల దుష్క్రియల చేత లేక దేవునికి అయిష్టముగా మనం చేసేటువంటి మన పనులను బట్టి మన చేతులు అపవిత్రపరచబడ్డాయి. దేవునికి అయిష్టముగా ఉన్నటువంటి సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు చెప్తాడు తన ప్రవక్తల చేత, దేవుడు మాట్లాడేటువంటి సంగతి ఏంటంటే ప్రియులారా గమనించండి. 14వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదామండి. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. 12వ వచనం, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యములను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఇర్మియా ప్రవక్త చెప్తా ఉంటున్నాడు, ఈ ప్రజలు ఎలాంటి వారంటే తమ కాళ్ళకు అడ్డం వచ్చినట్లుగా ఇచ్చ వచ్చినట్లుగా తిరిగేటువంటి వారు, కాళ్ళకు అడ్డము లేకుండా తిరిగేటువంటి ప్రజలు. కాబట్టి వారి నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయవద్దు. ఎందుకు ప్రార్థన చేయదంట? వారికి మేలు కలుగునట్లుగా వారి కొరకై ప్రార్థన నువ్వు చేయొద్దు. ఒకవేళ వాళ్ళు మొరపెట్టినను నేను వారి మొరను వినను అంటున్నాడు. ఎంత కఠినంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి, మనము మన ఇష్టానుసారం కొద్దీ మనం ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో మోకరిస్తే నువ్వెన్ని గంటలు ప్రార్థన చేసినా ప్రార్థన దేవుడు వినడు. దేవుని చిత్తానుసారముగా దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలను బట్టి మనం ప్రార్థించినప్పుడు ప్రభు మనం మొర వినేటువంటి వాడుగా ఉన్నాడు. లేక మన పక్షంగా ఇశ్రాయేలు పక్షముగా
ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు, నువ్వు వారికి మేలు కలిగినట్లు వారి నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయొద్దు. అదే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. 7వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి, అందరం కలిసి చదువుకున్నాం. 15, 16 చదువుదామండి. ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనుల కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాటలు ఇశ్రాయేలు మొర వినను అంటున్నాడు. తన నిమిత్తమై తాను ఏర్పరచుకోండి ప్రవక్తలు వారి నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు నేను వినను అంటున్నాడు. ప్రియ సోదరి, ఎంత కఠినముగా! కారణం ఏంటంటే దేవుని పైన తిరుగుబాటు చేయటం ద్వారా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. దేవుడి యొక్క చిత్తానుసారంగా మనం జీవించకుండా మన ఇష్టానుసారం కొద్ది మనకిచ్చ వచ్చేట్టు మన కాళ్ళకు అడ్డం లేకుండా మనం ఈ లోకంలో మనం జీవించి లోక ఆచార ప్రకారంగా మనం జీవించి ప్రియులారా మనం ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు మన మొర వినను అంటున్నాడు ప్రభు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు 32వ అధ్యాయం నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం. 32:10 కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ప్రియులారా 40 రాత్రింబవళ్ళు మోసే ఉపవాసంతో ప్రజల నిమిత్తమై ఆ సీనాయి కొండ మీద తాను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజల విషయమై క్షేమం కొరకు ఆయన ప్రభుతో మాట్లాడి కనీసం పచ్చి నీళ్ళైనా తాకుండా మోసే అక్కడ వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ వచ్చినప్పుడు క్రిందికి వచ్చిన తర్వాత ప్రజలు ఏమైనారు? వాళ్ళు మరి లోబడకుండా దేవునికి విరోధముగా వారు పాపం చేస్తూ వచ్చినారు, విగ్రహారాధన చేస్తూ వచ్చారు, దూడం చేసుకున్నారు. వాటిని లేచి ఆటకును పాటకును మరి వారు మొదలుపెట్టినారు. అయితే ప్రియులారా దేవుడు అంటున్నాడు మోసేతో ఏమంటుంటే దేవుడు, నువ్వు కావున నీవు ఊరకుండము. మోసే కూడా పైనుంచి దిగి వచ్చేటప్పుడు వారు చేసేటువంటి ఆ యొక్క పనిని బట్టి తన చేతులని 2 రాతి పలకలు పగలగొట్టేసినాడు. ఎంత మూర్ఖంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆయనకు కూడా కోపం వచ్చింది. ప్రియులారా తిరిగి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు ఊరకుండు, వారి కొరకు ప్రార్థన నువ్వేం చేయొద్దు, నువ్వు ఊరకుండు, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను. అయితే ప్రియమైన సోదరి మోసే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో అడ్డపడతా వచ్చినాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అయ్యా, ఆ ఐగుప్తు దేశంలో నుంచి నీ ప్రజలను వెలుపలికి నడిపించినావే, ఈ అరణ్యంలో ఒకవేళ వారిని కాల్చివేసినట్లయితే, ఈ అరణ్యంలో వారిని మరి నువ్వు చంపినట్లయితే, వారిని నిర్మూలన చేసినట్లయితే నీ నామం అవమానం అవుతుంది. వారిని ఇందుకైనా వారి దేవుడు వారిని అరణ్యాన్ని తీసుకుని పోయింది అని చెప్పి నీకు అవమానం కలుగుతుంది. మోసే అడ్డపన్నాడు. ప్రియులారా దేవుని ఘనత కొరకు, దేవుని యొక్క నామఘనత కొరకు మోసే ఎన్నోసార్లు ఎన్నో పర్యాయములు అడ్డపడుతూ వచ్చినాడు. నేడు నీవు నేను కూడా ఇంకా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పటికీ మన సొంత ఇచ్చ నెరవేర్చుకోవడానికి, మన ఆశను తీర్చుకోవడానికి, మన యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి కొరకు ప్రభు యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసి ప్రభు సన్నిధిలో మోకరిస్తే ఎలా మన ప్రార్థన వింటాడు? మన ప్రార్థన వినక మనను నిర్మూలన చేయడానికి లేక మనం కాల్చివేయడానికి దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చినప్పుడు మోసే ఇశ్రాయేలు ప్రజల విషయమై ఎలాగ దేవుని సన్నిధిలో అడ్డపడుతూ వచ్చినాడు, నీ విషయమై నా విషయమై సర్వలోకములో ఉన్నటువంటి మానవాళి విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో అడ్డపడుతూ వచ్చినాడు. నీ కొరకై నా కొరకై శిలువలో విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనక వీరిని క్షమించుము. నేడు క్షమించబడి ఇంకా క్షేమంగా మనం భూమి మీద ఉన్నామంటే ఆ దినమున 2020 సంవత్సరం క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఆ శిలువలో చేసినటువంటి ఆ త్యాగము, ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన నేటి వరకు నిన్ను కాపాడుతూ ఉంది. గ్రహించగలవా? లేకపోతే ఎప్పుడో మనము నిర్మూలమైపోయేటువంటి వారము. మన కొరకు ఇంకా ఏం చేస్తున్నట్టు ఆయన మన కొరకు ప్రియ చదవండి. రోమి రాసిన పత్రిక మనకు తెలిసిన భాగమే 8వ అధ్యాయము 34వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, 34, 35 చదవండి. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. మన కొరకు ఇంకా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. మన కొరకు ఇంకా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. తండ్రి, వీరి కొరకు నేను ప్రాణం పెట్టినా, వీరి కొరకు రక్తం కార్చినా వారిని క్షమించు. ఇంకా ఇలాంటి భయంకరమైనటువంటి వైరస్లో ఇంకా నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు ప్రభు. అంటే ప్రియులారా, దేవుని యొక్క మహాకృప. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎరగక నీవు ఇంకా జీవిస్తున్నావు. ఎక్కడ ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు పరీక్షించుకో, సరి చేసుకో, ఒప్పుకో, నువ్వు కడుక్కో. ప్రభు అంటున్నాడు, నా సన్నిధిని ఎందుకు నువ్వు కనబడాలని వస్తూ ఉన్నావు? నిన్ను రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. దేని కొరకు తెలుసా? వారి చేతులు ఎట్నంట రక్తముతో నిండి ఉన్నవి, దుష్క్రియల చేత నిండి ఉన్నారు. కనుక మీరు కడుక్కోనండి, శుద్ధి చేసుకోనండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ ప్రశస్తమైన రక్తం లేదు. ఈనాడు మన కొరకు ఇంకా పరలోకంలో భద్రం చేయబడి ఉంది. ఇంకా ఎలాంటి బలహీనతలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో నీవు ఉంటున్నావు, నువ్వు మొరపెట్టినా నీ మొర వినలేదా, నువ్వు ప్రార్థన చేసినా నీకు జవాబు రాలేదా, నువ్వు ఎందుకు శ్రమలో ఉన్నావు, కురింగిపోతూ ఉన్నావు, జారిపోతున్నావు, ఎక్కడ పడిపోయినావో పరీక్షించుకొని ప్రార్థించు. మధు ప్రార్థన సమయంబులో దేవా చెవియొగ్గుము. మధు ప్రార్థన సమయంబులో దేవా చెవియొగ్గుము. ఎడతెగక ప్రార్థింప ప్రార్థనాత్మ వరము నిమ్ము. ఆటంకము తొలగించుము, దయకోరి నిన్ను చేరితిమి. ఎడతెగక ప్రార్థింప ప్రార్థనాత్మ వరము నిమ్ము. ఆటంకము తొలగించుము, దయకోరి నిన్ను చేరితిమి. మాకు ప్రార్థన సమయములో దేవా చెవియొగ్గుము. మాకు ప్రార్థన సమయములో దేవా చెవియొగ్గుము. కాబట్టి ప్రియ సోదర సోదరి, ఎడతెగక ప్రార్థించు, ప్రార్థనాత్మ వరమును అడుగు, ప్రభు రక్తం చేత కడగబడు. ప్రభువా నన్ను క్షమించు. నిజమే, నా సొంత ఇష్టం నెరవేర్చుకోవడానికి, నా సొంత తలంపులను బట్టి, నా ఇచ్చను బట్టి ప్రభువా నేను పడిపోయినటువంటి వాడినిగా, జారిపోయినటువంటి దానిగా నేను ఉంటున్నాను. నా చేతులు మలినపరచబడ్డాయి, నా హృదయము మలినపరచబడింది, నా తలంపులు, నా ఊహలు మలినపరచబడ్డాయి. ప్రభువా నీ సన్నిధిలో నేను ఎడతెగక మోకరించలేకపోతా ఉన్నా. అందుకే నా ప్రార్థన వినలేదు, అందుకే నాకు జవాబు రాలేదు, అందుకే నా జీవితంలో నష్టము, కష్టము, నెమ్మది లేని స్థితి. ప్రభువా నన్ను క్షమించుమని అడుగు. ప్రభు నిన్ను క్షమించి నీ కొరకు ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన, మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఇంకా తండ్రి కుడిపార్శ్వన నిలిచుండి, తండ్రి కుడిపార్శ్వన
నిలిచుండి నీ కొరకు నా కొరకు ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయ్యా వారిని క్షమించు, వారి కొరకు నేను ప్రార్థన చేసిన, వారి కొరకు ప్రాణం పెట్టిన, వారి కొరకు ఈ పాపం కొరకే నేను ప్రాణం పెట్టిన. నేటి వరకు ఇంకా పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ప్రభువైన యేసు క్రీస్తు వారు విజ్ఞాపనం చేస్తున్నారు. అదే యోహాను భక్తుడు అంటాడు, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి యోహాను రాసిన పత్రిక పేజీ నెంబర్ 221. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. గమనించినారా? ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఏమైనాడంట? శాంతికరమై ఉన్నాడు. పిల్లరా, మనకు ఒక ఉత్తరవాది అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా నీ కొరకై నా కొరకై తండ్రి కుడి పార్శ్వమున నిలిచి మన కొరకై విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఉత్తరవాది 3 ఏళ్ల కింద పుట్టినోట్లు వేసినాడు. ఆదరణకర్త ఆయన, మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనం అడిగినది మనకు అనుగ్రహించేవాడు, మన పాపమును క్షమించి మనకు దేవుడు ప్రేమైన సోదరి మన అక్కర తీర్చేటువంటి వాడు. ఎరుగుదువా? ఈ సాయంకాల సమయంలో సంఘముగా నువ్వు ప్రార్థన చేయకముందు నీ ఇంట్లో నువ్వు చేరి దేవుని వాక్యం వింటుండే సోదరుడా సోదరి, ఎలాగ నీవు ఉంటున్నావు? నీ ప్రార్థన అంగీకరించబడకుండా పోవడానికి కారణం నీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, దుష్క్రియల చేత నిండి ఉన్నవి అంటున్నాడు. లేక నీ కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగినట్లుగా నన్ను ప్రభు సూచించి చెప్తా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను చూస్తే మోసే ఏ విధంగా అడ్డపడతా వచ్చినాడో ఆ దినమున, అయ్యా నీ నామానికి అవమానం అవుతుంది, ప్రజలను ఇక్కడ నువ్వు చంపేసినట్లయితే ప్రభు మోసే ప్రార్థన విని ప్రజలను క్షమించి వారికి ఆ ఉగ్రత రాకుండా చేస్తూ వచ్చినాడు. అయితే నేడు సర్వలోకములో ఉన్నటువంటి మానవాళి కొరకు, నీ కొరకు, నా కొరకు తండ్రి కుడి పార్శ్వమున నిలిచి ఇంకా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని ఉగ్రత ఒకవైపు మన మీదకి వచ్చింది, ఇన్ని దేశాల మీదకి వచ్చింది. భయాందోళన కలిగించేటువంటి వైరస్. ప్రియ సోదరి, ఎందుకు వణికిపోతున్నావు? చనిపోతే భయం, ఏమవుతానోనని. నీ ఆత్మకు విమోచన లేదు, నీ ఆత్మ ఏమైపోతుందో అని చెప్పి భయపడతా ఉంటున్నావు. ప్రియ సంగమా, రక్షణ, మారుమనసు, పాప క్షమాపణటువంటి బాప్తి సాక్షి నుండి సోదరుడా సోదరి, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నీ ఆత్మకు మోక్షం ఉంది. నువ్వు ఇప్పుడే కడిగి శుద్ధి చేసుకో. ఇంకా నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందు. ప్రభు కొరకు ప్రత్యేకముగా జీవించు. ప్రభు కొరకు నువ్వు ఎడదేగా ప్రార్థన చేస్తురా. ప్రభు సన్నిధిలో నువ్వు కనబడు. ప్రభుని ప్రార్థన విని నిన్ను రక్షించి నీ ద్వారా ఇంకా అనేకులను రక్షించి సంఘములో చేర్చగలడు. సంఘము క్షేమాభివృద్ధి పొందగలదు. ఆత్మను రక్షించబడగలవు. మన ఆధ్యాత్మిక జీవితం బట్టి, మన ప్రార్థన బట్టి, మన విజ్ఞాపనను బట్టి ప్రభు మనకు సహాయము చేయగలడు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయకముందు మనల్ని మనము పరీక్షించుకొని ప్రభువా నీ సన్నిధిలో నేను యథార్థముగా మోకరించలేకపోయినా, ఇంకా కల్మషముతో నేనున్నా ప్రభువా, బలహీనతలో నేనున్నా, అయ్యా నీ సన్నిధిని మోకరించడానికి ధైర్యం లేనివాడుగా, ధైర్యం లేని దానిగా నేనున్నా. దయచేసి నన్ను క్షమించమంటే మన కొరకు తండ్రి దగ్గర ఉన్న ఉత్తరవాది అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను క్షమించి నీ ప్రార్థన అంగీకరించి నీ అక్కర తీర్చేటువంటి వాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మీ గృహాలలో ప్రియమైన సోదరుడా సోదరి మోకరించి ప్రభువైన యేసు క్రీస్తు వారిని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఒప్పుకొని, ప్రభువా నిజమే, నా అవిధేయతను, నా పాపమును క్షమించు, నీ బిడ్డగారిని అంగీకరించు, ప్రభుని అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయి. ప్రస్తుతము మరి ప్రపంచంలో ఉన్నటువంటి వైరస్ను ప్రభు సంపూర్ణంగా దాన్ని అరికట్టి మే 3వ తారీఖున మరి
మన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాటిని ఆలోచించి తన విషయమే మరి సంపూర్ణంగా లాక్డౌన్ ఓపెన్ చేయనట్లుగా మరి ప్రార్థన చేయి, భారంతో ప్రార్థన చేయి, ఎడదెగక ప్రార్థన చేయి. ఈ రాత్రి కాదు, మరి రేపు గొలుసు ప్రార్థన ఉంది, మీ సమయంలో మీరు ప్రార్థించండి. ప్రేమైన సోదర సోదరి, మన ప్రార్థన విని ప్రభు మనకు విడుదల ఇస్తాడు. అంతేకాకుండా రేపు గొలుసు ప్రార్థన, ఎల్లుండి మనకు బైబిల్ స్టడీ ఉంటుంది సాయంకాలం 6:30 గంటలకు. శుక్రవారం యథావిధిగా మనకు గొలుసు ప్రార్థన ఉదయం 6 నుండి సాయంత్రం మరి 8 గంటల వరకు. ఎవరి సమయం వారు మీరు ఖచ్చితంగా మరి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం. మరి శనివారం ఉదయం 9 గంటలకు ఇక్కడ మరి లైవ్లోనే వాక్యం వినపడుతుంది, ఉపవాస ప్రార్థన. మధ్యాహ్నం ఉదయం 9 మొదలుకొని మధ్యాహ్నం 12:30 వరకు. ఆ తర్వాత ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన. లైవ్లోనే మనము విని జాగ్రత్తగా మనం పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ ప్రభు పాదాల చెంత మనం మోకరించి ప్రార్థన చేస్తాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించండి. ఇక్కడ మీరు కూడా మరి దేవుని వాక్యాన్ని ఆధారం చేస్తూ